చిన్న బాబు క్యారెక్టర్ ఎంత బాగా అనిపించిందంటే అందరూ చాలా ఫ్యాన్స్ అయిపోయారు యాక్చువల్గా తనకైతే. సో ఈరోజు తన్నే తీసుకొచ్చాను మన స్టూడియోకి. వి హర్ష మనతో పాటు ఉన్నాడు. త్రూఅవుట్ మూవీ మొత్తం క్యారీ అయ్యాడు కదా, సో ఎలా ఎంజాయ్ చేశాడు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. అమ్మా, తెలుగు బాగా మాట్లాడేస్తున్నాడు. అసలుకి ఎంత ఏడిపించేసావు తెలుసా మమ్మల్ని నువ్వు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తావు తెలుసా. సో చాలామంది ఆఫ్ ద కెమెరా కూడా మమ్మల్ని కాల్ చేసి మరి తను బాగా చేశాడు, తను ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి మమ్మల్ని అడిగారు. సో నువ్వు అంత బాగా చేసావు, అంత క్యూట్గా చేసావు. అందరూ చెప్తారు సెట్లో నువ్వు ఎందుకు ఇంత క్యూట్గా ఉంటావు, ఎందుకంటే నేను ఎప్పుడు నాకు తెలీదు. సీరియస్గా చాలా క్యూట్గా ఉన్నా. సో ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసావు? అంటే గుర్తులేదు కానీ చెప్పచ్చు పేర్లు. చెప్పు. అంటే రామారావు డ్యూటీ చేశాను రవితేజ గారితో, మామ మశ్చంద్ర, సుధీర్ బాబు గారితో. దాని తర్వాత ధూత అని ఒక వెబ్ సిరీస్ నాగ చైతన్య గారితో. అంటే సైడ్ టు సైడ్ కాదు కానీ ఒక చిన్న 2 minute సీన్. దాని తర్వాత 11th Hour అని తమన్నా గారితో. దాని తర్వాత కిష్కిందపురి అని యాక్టర్ ఎవరో తెలీదు కానీ ఇంకా ఒక 1-2 weeks ఉంది షూట్. అంటే దాని తర్వాత ఒక 3 months ఎడిటింగ్లో పోతుంది. దాని తర్వాత ఇంకో మంత్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే థియేటర్లో వస్తుందా ఓటీటీలో వస్తుందా అని. అది 4 months. 4 months తర్వాత ఆ మూవీ రిలీజ్ అవుతుంది. ఓకే, అనగా అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది నీకు? అంటే ఫస్ట్ డైరెక్టర్ గారు మా మమ్మీని నన్ను ఆడిషన్ చేయమన్నారు. సో నేను చేశాను. అంటే ఓకేగా చేశాను ఎందుకంటే నాకు తెలీదు. అంటే ఐ థాట్ ఇట్ వాజ్ అ నార్మల్ ఒక 10-20 minute సీన్ కాదైతే. సీన్ వినేసరికి అప్పుడు మొత్తం బెస్ట్ ఇచ్చాను. ఆయనకు ఓకే అనిపించింది. అప్పుడు స్టూడియోకి పిలిచారు ఆయన. అప్పుడు ఇంకో ఆడిషన్ చేయమన్నారు, ఆ ఫీవర్ సీన్. అది చేశాను, ఏడ్చాను, అప్పుడు సెలెక్ట్ అయిపోయా. అయ్యో సో క్యూట్. అది చేయంగానే సెలెక్ట్ అయిపోయా. సో ఫస్ట్ డే సెట్లో ఏమైనా నర్వస్గా ఫీల్ అయ్యావు? అంటే బిఫోర్ చాలా మూవీస్ చేసావు బట్ సుమంత్ గారి కాంబినేషను. సో ఎలా ఉన్నారు సుమంత్ గారు నీతో? అంటే చాలా కైండ్గా ఉన్నారు, డౌన్ టు ఎర్త్, చాలా కైండ్, అందరితో మాట్లాడతారు. అంటే ఫోన్ ఎక్కువ వాడరు. అంటే మోస్ట్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ నేచర్ ఫ్రెండ్లీ ఇవంతా. దాని తర్వాత కాజల్ గారు కూడా ఆల్సో షీఈ్ ఆల్సో వెరీ కైండ్, అందరితో మాట్లాడుతుంది. అంటే ఫోన్ కాకుండా అంటే అందరూ లైక్ డైరెక్టర్ గారు లేకపోతే టైం ఉంటే కొన్ని లైక్ సమ్ ఆఫ్ ద పీపుల్ హూ అంటే వర్క్ చేసి ఫినిష్ అయ్యి అప్పుడు రెస్ట్ చేసి అప్పుడు ఫోన్ తీసుకుంటారు కదా కొన్ని వాళ్ళు సెట్లో. కానీ సుమంత్ గారు, కాజల్ గారు, డైరెక్టర్ గారు, కొన్ని ఏడీస్ లైక్ దత్త, రాజన్న వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ పెట్టారు. అండ్ నేను కూడా హార్డ్ వర్క్ పెట్టాను. అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. సో నో వన్ వాచ్డ్. అంటే లైక్ ఎవ్రీ వన్ వాజ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ న్యూ టు ద సెట్. సో ఎవ్రీ వన్ గేవ్ దేర్ బెస్ట్ ఇన్ ద సెట్ అండ్ డిడ్ ద ఫిలిం. ఓ సూపర్. సో చాలా సీన్స్ చూశాను, ఎక్కువగా సుమంత్ గారు మీది కాంబినేషన్ అలా ఉంది. సో స్టోరీస్ చెప్పేటప్పుడు కానీ డాడీ నాకు స్కూల్లో చెప్పినవి అర్థం కావట్లేదు, నీలా స్టోరీస్లా ఎవరు చెప్పడం లేదు, ఇట్లాంటివన్నీ నీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇలా ఫేస్ చేసావా? అంటే స్టోరీస్ చెప్పడం అంటే అంటే మై గ్రాండ్ మదర్, నేను తాతి అని పిలుస్తా. సో మై తాతి ఏం చేస్తుందంటే షీ టెల్స్ మీ స్టోరీస్ ఆన్ హౌ మీ అండ్ మై మదర్ మెట్, హౌ మీ అండ్ మై ఫాదర్ మెట్, where all places they went, how they lived, how did my grandmother live, how did my grandfather live in their past, ఇవన్నీ చెప్పేది. కానీ కొన్నిసార్లు. ఓకే, సో నా కోసం దానిలో ఇష్టమైన డైలాగ్స్ అంటే ఏం చెప్తావు, నీకు బాగా గుర్తుండిపోయి కరెక్ట్ అయిన డైలాగ్స్? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా, అదొక్కటే వచ్చు. సో సుమంత్ గారు అడుగుతారు, నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా, అందుకు. క్యూట్. సో ఇంకా ఫేవరెట్ అంటే ఏం చెప్తావు?
అదొక్కటే ఫేవరెట్ కాబట్టి అదొక్కటే తెలుసు. సో, చాలా చెప్పావు కదా! త్రూ ఔట్ చాలా మాట్లాడావు నువ్వు. ఆ! ఓహ్! మీ ఫాదర్ బదులు నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చావు. ఆ! ఒక అప్పుడు ఏమైనా గుర్తుందా నీకు? అంటే అప్పుడేం గుర్తులేదు. ఎందుకంటే నువ్వు నాన్నవి కదా! చాలా పెద్ద హిట్ డైలాగ్ అయింది మూవీలో. అందరికీ నచ్చింది. నాకు నచ్చింది. సెట్‌లో ఉన్న వాళ్ళకి అంటే నచ్చింది. సో, అందుకే అది నా ఫేవరెట్ డైలాగ్ అండ్ ఇంకేం గుర్తులేదు. ఇంకా ఏమేమి దాంట్లో మూవీస్ చేసేటప్పుడు ఇంకెలాంటి ఫేస్ చేసావు? 2 టేక్స్ చేయడము, 3 టేక్స్ చేయడము, ఏదైనా ఇబ్బంది పడ్డావా? అంటే ఐ మీన్ సుమంత్ గారితో ఫస్ట్ టైం కదా నువ్వు చేయడం. అవును. అండ్ సో ఫస్ట్ ఇంకా టైం సీనియర్ యాక్టర్‌గా. యెస్, సీనియర్ యాక్టర్స్‌తో కదా! సో, ఏమన్నా కొంచెం భయమేసిందా? నర్వస్‌గా అనిపించిందా? అంటే నర్వస్ భయం అనేం అనను. కానీ ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ రోల్ కాబట్టి కొంచెం భయపడ్డా. అంటే నా పెర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్‌లో ఎలా ఉంటుందో, ఆఫ్ స్క్రీన్‌లో ఎలా ఉంటుందో అది కంపేర్ చేసుకొని అప్పుడు చేశా. సో, నువ్వు చాలా ప్లేసెస్‌లో గ్లిజరిన్ కూడా లేకుండా ఇచ్చేసావంట. అవును. లాస్ట్ సీన్ ఒక్కటే ముక్కు ఎర్రగవ్వాలంట డైరెక్టర్ గారికి. సో, అప్పుడు గ్లిజరిన్ ఏపిచ్చారు. ఓకే. అప్పటి వరకు నువ్వు అన్నీ గ్లిజరిన్ లేకుండానే చేసావా? అంటే మోస్ట్లీ వితౌట్ గ్లిజరిన్. ఏ సీన్స్ అయితే ముక్కుకి ఎర్రగవ్వాలో ఆ సీన్స్ ఒక్కటే గ్లిజరిన్ వేయాలి. లేకపోతే ఇలా రుద్దుకునేవాడిని ముక్కు ఎర్రగవ్వాలి. ఎందుకంటే గ్లిజరిన్ వేస్తే నాకు మండుతుంది. ఓహ్! సో క్యూట్. సో క్యూట్. సో, నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? అల్లు అర్జున్ గారు. ఓకే. అల్లు అర్జున్ గారితో మరి చేసావా ఇప్పటి వరకు? దానికే యాక్టింగ్కి వచ్చా. ఓహ్! నువ్వు సినిమాలోకి వచ్చింది ఎవరి కోసం? అల్లు అర్జున్ గారి కోసం. అర్రెర్రె! డెఫినెట్‌గా ఈ సినిమా తర్వాత డెఫినెట్‌గా చూస్తారు. డెఫినెట్‌గా నీకు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తే నాకు తెలిసి 'అనగనగ' తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి? ఒక 2, 3 వచ్చాయి కానీ సెలెక్ట్ అయ్యానో అవ్వలేదో తెలీదు. ఓహ్! అవునా? డెఫినెట్‌గా వాళ్ళు చెప్తారు. అండ్ అంత పర్ఫార్మర్‌ని ఎవ్వరు వదులుకోరు. చాలా బాగా చేసావు. వెరీ న్యాచురల్‌గా చేసావు. థ్యాంక్ యూ. సో, నీ ఫేవరెట్ హీరో అయితే అల్లు అర్జున్. అవును. నీ ఫేవరెట్ డైలాగ్ చెప్పు అల్లు అర్జున్ గారిది. తగ్గేదేలే. తగ్గేదే లేదా? ఇంకెవరంటే ఇష్టం? హీరోయిన్స్‌లో ఎవరంటే ఇష్టం? హీరోయిన్స్‌లో సమంత గారంటే ఇష్టం. హ్మ్. ఎందుకంటే అందరూ షార్ట్ ఫామ్‌లో శామ్ జామ్ అంటారు కాబట్టి. అందుకిష్టమా? అండ్ శుభం మూవీస్‌లో చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి కాబట్టి. ఓహ్! సో క్యూట్. నీకు ఫేవరెట్ చాక్లెట్ అంటే ఏంటి ఫ్లేవర్? ఫ్రూట్ అండ్ నట్. ఫ్రూట్ నట్టా? సూపర్. ఓకే. మమ్మీ వాళ్ళు మీరందరూ బెంగుళూరులో ఉంటారు కదా! అవును. సో, ఇక్కడికి రావడానికి ట్రావెలింగ్ ఇది స్టడీ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? ఓకేనా? అంటే ట్రావెలింగ్ అంటే డిపెండ్స్ ఆన్ మమ్మీ అండ్ డాడీ వర్క్. ఎవరికైతే తక్కువ వర్క్ ఉందో అంటే ఛాలెంజ్ చేస్తారు. 1 వీక్‌లో ఎవరికి తక్కువ వర్క్ ఉంది. ఎవరికి తక్కువ వర్క్ ఉందో వాళ్ళే నాతో వస్తారు. ఓహ్! సో, అలా మమ్మీకి తక్కువ వర్క్ ఉంటే మమ్మీ వస్తారు. డాడీకి తక్కువ వర్క్ ఉంటే డాడీ వస్తారు. ఇద్దరికి ఈక్వల్ వర్క్ ఉంటే కొన్నిసార్లు ఇద్దరు వస్తారు. ఓహ్! సూపర్. అలా షేర్ చేసుకుంటారనమాట. ఆ. సో, ఫస్ట్ నువ్వు మూవీస్‌లోకి రావడానికి ఎవరి ఇన్స్పిరేషను? మీ ఇంట్లో వాళ్ళు చెప్పారా? లేదు అంటే నీకు ఇష్టమా మూవీస్‌కి రావడం? అల్లు అర్జున్. అల్లు అర్జున్. అల్లు అర్జున్ కోసమే వచ్చావా మూవీస్‌లోకి? అండ్ ప్యాషన్‌కి. ఓకే. ప్యాషన్ అండ్ నువ్వు అల్లు అర్జున్. ఫస్ట్ చూసిన మూవీ నీకు ఏది గుర్తుంది? అల్లు అర్జున్ గారిదా లేకపోతే ఏదైనా సరే మూవీ. ఆర్య 2 1 తెలీదు. ఓకే. అది చూసి ఫ్యాన్ అయిపోయావా? ఆర్య 2 దాన్ని చూసి ఫ్యాన్ అయిపోయా. సో క్యూట్.